హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గురు ఎస్ఎస్ వ్లాగ్స్. ఓకే అండి, మన ఛానల్ని ఫాలో చేస్తున్న అందరికీ ధన్యవాదాలండి. ఇంకా ఈరోజైతే ఇంకొక టాపిక్తో ముందుకు వచ్చేసాను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడాలని నాకు 3-4 డేస్ నుంచి అనుకుంటూనే ఉన్నాను, బట్ కుదరలేదు. ఇప్పుడైతే కొద్దిగా టైం చేసుకొని స్టార్ట్ చేసేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చింది కదండి స్టూడెంట్స్కి. సమ్మర్ హాలిడేస్ అనేది ఎందుకు ఇస్తారంటే, ఒక క్లాస్కు ఇంకొక క్లాస్కు మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంది అని ఒక రీజన్ అయితే, ఇంకొక రీజన్ అయితే సమ్మర్ అంటేనే ఎండాకాలంలో బయట తిరగడం అనేది మంచిదే కాదండి ఆరోగ్యానికి. జ్వరాలు ఎక్కువగా వస్తుంది, ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తుంది. కాబట్టి మన గవర్నమెంట్లోనే సమ్మర్ హాలిడేస్ అనేది ఇయర్ ఈ టైంలో ఇచ్చేస్తారండి. ఇంతకు ముందు అయితే మే 1 నుంచి 30 వరకు ఉండేది మేము చదివే టైంలో అయితే. కానీ ఇప్పుడైతే ఇంకా 17కే ఏప్రిల్ 17కే లాస్ట్ చేసేసారు ఈసారి గవర్నమెంట్ స్కూల్స్ అయితే. ఇంకా ప్రైవేట్ స్కూల్స్ అయితే వాళ్ళ ఎగ్జామ్స్ బట్టి ఇంకా ముందుగానే లీవ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఏదైతే ఎక్కడ చదివేవారైనా స్టూడెంట్సే కదా. కాబట్టి ఎవరికైనా సరే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకోవద్దు ఏమంటే, ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చేసింది కదా, మనం జాలీగా వెళ్ళి ఆడుకుందాంలే అని ఆడుకుంటారు కదా పిల్లవాళ్ళు అయితే. ఇంకా దీన్ని పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా తీసుకోవాలండి. ఈ లీవ్ టైంలో మేము చూస్తాం కదా, ఇయర్ ఏం జరుగుతుంది లీవ్ టైంలో అనే ఒక ఇన్సిడెంట్ని మేము చూస్తాం కదా. కాబట్టి నేను పేరెంట్స్కి అనుకున్న విషయం కూడా కంపల్సరీ ఈరోజు చెప్పాలి అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఏ పేరెంట్స్ అయినా సరే, ఇంక్లూడింగ్ నేను కూడా, మన పిల్లల్ని మనం బాగా చూసుకోవాలండి. ఈ సమ్మర్ టైంలోనే చాలా కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే హాలిడేస్ కదా, ఇంకా మన కంట్రోల్లో వాళ్ళు ఉండరు. బయట వెళ్ళి ఏం ఆడతామా, ఎలా తిరిగి వస్తామా అని అనుకుంటారు. కానీ బట్ కోర్స్ ఇప్పుడు సెల్ ఫోన్ ఉండే దానివల్ల సెల్ ఫోన్ చూసుకొని అక్కడే ఇంట్లోనే ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బయట ఎక్కువగా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారండి పిల్లోళ్ళు. అలా తిరిగే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ అయితే కొద్దిగా కేర్ తీసుకుని వాళ్ళకి చెప్పాలండి. బయట ఊరికే ఎండల్లో తిరగకూడదు. ఇంకా ఎక్కడంటే అక్కడ వెళ్తారు కదా. మేము చిన్నప్పుడు కూడా హాలిడేస్లో అయితే తోటల దగ్గరకంతా వెళ్ళి తెలుసు కదా, ఆ మాన్ల పైన ఎక్కి ఆడుకునేవాళ్ళం. బట్ ఇప్పుడున్న పరిస్థితి అదా, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలండి పిల్లల్ని మనము. అలా వదిలేసామంటే, కొంచెం కేర్లెస్గా ఉన్నామంటేనే అయిపోయింది. ఎన్నో ఇన్సిడెంట్స్ మనం చూస్తాం కదా, కిడ్నాప్ అది ఇదే అని చెప్పేసి. సో ఆ విషయంలో అయితే మనం కేర్ఫుల్గా ఉండాలండి. బయట అసలు వదలకూడదు. నాకు తెలిసి పిల్లవాళ్ళని ఇంకైతే వాళ్ళు అంటారు కదా, ఇంట్లోనే ఉంటే బోర్ కదమ్మా, ఇంట్లో ఏం చేయాలి నేను అని. సెల్ ఫోన్లు ఇచ్చేవాళ్ళు అయితే సెల్ ఫోన్లు ఇస్తారు, కానీ అది ఎక్కువ టైం ఇస్తే మళ్ళీ కళ్ళకి ఎఫెక్ట్. ఇంకా కొద్దిగా బ్రెయిన్ కూడా అది కొన్ని సంవత్సరాలు యూస్ చేస్తూ ఉంటే ఇంకా బ్రెయిన్ కూడా అది ఎఫెక్టే. కాబట్టి మనం ఆ సెల్ ఫోన్లు కూడా ఇవ్వడానికి కాదు. ఇంకా మరి ఏం చేయాలి అని అనుకుంటే, వాళ్ళకి ఈ టైంలోనేనండి మనం ఈ చెస్ అలవాటు చేయాలి, క్యారమ్ బోర్డ్ అలవాటు చేయాలి. ఇదన్నీ చేస్తే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఆ కాలంలో మనం ఆడుతున్నాం తెలుసా, రాళ్ళు, చిన్న రాళ్ళతో, అచ్చన్ రాళ్ళు అని చెప్పేసి. అది కూడా ఇప్పుడు ఎక్కడ మాకు తెలిసినట్టు గవర్నమెంట్ స్కూల్ పిల్లోళ్ళు ఏదైనా ఆడతారేమో, కానీ ప్రైవేట్ స్కూల్ పిల్లలు అయితే అసలు ఆడరేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి హెవీ హోంవర్క్ అన్నీ ఇస్తారు కదా. సరే, ఓకే, మనమైతే ఆ చిన్న అలవాట్లు మనం చేయాలండి పిల్లలకి. ఇంకా స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఉంది కదా, అది ఒక పక్క చేస్తే అది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇంకా మనం దాంట్లో ఎలా రాణించాలి అనే వాళ్ళకి ఆ థింకింగ్ అనేది కూడా డెవలప్ అవుతుంది. ఇంకా ఈవినింగ్ టైమ్స్లో అయితే వాళ్ళు ఇంకా మంచి డి విటమిన్ వస్తుంది కదా సూర్యుని నుంచి. కాబట్టి కొద్దిసేపు అలా ఆడుకొని వదిలితే తప్పులేదు. కానీ ఆడపిల్లల విషయంలో అయితే ఆ విషయంలో కూడా మనము జాగ్రత్తగానే ఉండాలండి. ఎందుకంటే మనం మగపిల్లవాళ్ళని బయట పంపించినంత ఫ్రీగా ఆడపిల్లవాళ్ళని ఆడబిడ్డని అయితే మనము పంపించడానికి కొద్దిగా మనసులో భయంగానే ఉంటుంది కదా. కాబట్టి అలాంటి వాళ్ళకు నచ్చ చెప్పి మనము ఎంతసేపు మనం బయట ఉండి వాళ్ళని గమనించుకోలేము కదా.
అలాంటప్పుడు వాళ్ళకి ఏదో ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడం అలా ఒక ఎంటర్టైన్మెంట్గా మనం నేర్పించాలి కదా వాళ్ళకి. దీంట్లో నాకు ఈ సందర్భంలో అయితే ఒక చిన్న ఒక కథ అని అనుకోవచ్చు అనుకోండి, లేదంటే ఒక చిన్న కాన్వర్సేషన్ అనుకోవచ్చు. అది ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఒక ఒక ఫ్యామిలీలో ఒక అక్క, తమ్ముడు. వాళ్ళ అమ్మ అయితే ఏం చేస్తుందంటే తమ్ముడిని అయితే బయట ఫ్రీగా ఆడుకోపో అమ్మా, నేను బయట పోయేసేస్తాను, పోమ్మా పోయి ఆడుకొని రాపో అని చెప్పేసి కొడుకుని పంపించేస్తుంది బయట. ఓకే, కొద్దిసేపు ఆడుకొని రాని, వానికి ఇంట్లో ఉంటే వాడికి కష్టమే కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంకెక్కడైనా అంగడికి పో అంటే వాడిని అంగడికి పంపిస్తుంది. వాడు పోయి ఏది కావాలో తీసుకొని వస్తాడు. మరి ఈ పాప అయితే అమ్మ నేను అంగడికి పోయేసిస్తానంటే వాళ్ళ అమ్మ వద్దు వద్దు అంటుంది. వద్దమ్మా, నీ తమ్ముడిని పంపిస్తాను కదా, వాడు పోయేస్తాడు కదా అంటుంది. మళ్ళీ కొద్దిసేపు ఆడుకోవాలంటే వద్దమ్మా, నువ్వు బయట పోయి ఆడేది వద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు, ఇంట్లో ఏదైనా పంచుడి అని చెప్తూనే ఉంటారనమాట వాళ్ళమ్మ. తర్వాత ఆ పాపకైతే చాలా వెక్స్ అయిపోయింది. ఆమె ఏమనుకుంటుందంటే ఇంకా తనని కావాలని తక్కువగా చూస్తున్నారేమో, నేను ఆడపిల్ల అని చెప్పి నన్ను తక్కువగా చూస్తున్నారు, తాను మగపిల్లవాడని తనకు బాగా ఫ్రీ ఇస్తున్నారు, తననే అంగడికి వెళ్ళినట్టు చేస్తున్నారు, తానే బయట వెళ్ళి ఆడుకుంటానని చెప్తే ఓకే అంటున్నారు, మరి నేను ఆడపిల్ల అని చెప్పే కదా మీరు తక్కువ చేస్తూ ఉన్నారు అని అనుకొని వాళ్ళ అమ్మని అడుగుతుందనమాట. అమ్మ, ఎందుకు నన్ను మాత్రం నువ్వు బయట పంపించవు, ఎందుకు ఆడపిల్లని నీకు కూడా లోకువేనా, నేను మగపిల్లవాడు కాబట్టి తనని బయట పంపిస్తావా అని చెప్పేసి ఆమె అడుగుతుందన్నమాట. అందుకు ఆ తల్లి ఏం చెప్తుందంటే, చూడమ్మా, మన ఇంట్లో చైర్ ఎక్కడుంది అంటుంది. ఆ పాప అయితే హాల్లో ఉంది, లేదంటే రూమ్లో ఉంది, ఏదో చెప్తుంది. సరే, నీ బ్యాగ్ ఎక్కడుంది? అది రూమ్లో ఉందమ్మా. ఇంకా వేరే కొన్ని థింగ్స్ గురించి అంతా అడుగుతూ ఉంటుంది. అది అక్కడక్కడ ఉంది అని ఆ పాప చెప్తూ ఉంటుంది. సరే, మన ఇంట్లో బంగారు ఉంది కదా, బంగారు ఎక్కడమ్మా ఉంది అని చెప్తే, బంగారమ్మా నాకు తెలుసు, బీరువాలోనే ఉంది కదా అంటుంది. బీరువాలో అలాగే పెట్టేసామా, బియ్యం వేసి పెట్టామా, మనము తాళం వేసి పెట్టామా అని అడుగుతుంది వాళ్ళమ్మ. అప్పుడు ఆ పాప అయితే తాళం వేసి మీరు తాళం వేసిగానే పెడతారు, ఎప్పుడు ఆ బీరువాని తెరిచి ఉంచారు కదా, నాకు తెలుసులే అంటుంది. అప్పుడు వాళ్ళమ్మ చెప్తుంది, బంగారు ఈ టేబుల్ కానీ చైర్ కానీ మనము అక్కడక్కడ పెట్టేశాం కదా హాల్లోనే, ఎవరు వస్తే కూడా అందరికీ తెలుస్తుంది. తర్వాత అది 1 or 2 మిస్ అయిందంటే కూడా మనం దాన్ని ఏమో పెద్ద మనకేమీ ఖర్చు ఉండదు, దాన్ని మనం ఏం చేయాలనో అది చేసుకుంటాం. కానీ బంగారం మనం బయట తెచ్చి పెట్టేకవుతుందా అంటే, లేదమ్మా పెట్టకూడదు కదా, అంత వాల్యూ అయింది, మనం బీరువాలో పెట్టకుండా ఇక్కడ బయట పెట్టేస్తే అవుతుందా అని చెప్పేసి కూతురు అడుగుతుందనమాట. అప్పుడు వాళ్ళమ్మ చెప్తుంది, అవునమ్మా, బంగారుకు అంత విలువ ఉంది కాబట్టే అది బీరువాలో మనము భద్రంగా పెట్టాము, అలాంటి బంగారుకు ఉన్నంత విలువ నీకుందమ్మా, అందుకే మేము నిన్ను భద్రంగా చూసుకుంటున్నాము. కాబట్టి నీ తమ్ముడిని అలా వెళ్ళొస్తానంటే కూడా వాడు ఏదో మగపిల్లవాడే కదా, వానికి అంత ఒక ఏం చెప్పాలి, అంత వానికి ఒక సేఫ్టీలో ఏమాత్రం పెద్ద ఒక అపాయం రాదు. కానీ నిన్ను బయట పంపిస్తే అది చాలా అపాయంగా ఉంటుంది కాబట్టి నిన్ను పంపించకుండా నేను నిన్ను భద్రంగా ఇంట్లో బంగారికి ఎంత విలువిస్తున్నానో నీకు అంత విలువిస్తున్నాను అని వాళ్ళమ్మ చెప్పే లోపల ఆ పాప కళ్ళలో ఏమంటారు నీళ్ళు చెమ్మగిలిందన్నమాట. అప్పుడు తెలుసుకుంటుంది, అమ్మ నన్ను ఇంత భద్రంగా మీరు చూసుకుంటున్నారా, అందుకనే మీరు నన్ను బయట పంపించుకున్నా, ఇంత బాగా చూసుకుంటున్నారా, నేనే తప్పుగా తెలుసుకున్నానులే, సరే అమ్మా మీరు చెప్పినట్టే వింటాను, నేను ఇక మీదట ఇంట్లోనే ఉండి నీకు చేదోడు వాదోడుగా నేను నీకు హెల్ప్ చేస్తానులే అని చెప్పేసి ఆ పాప కూడా అర్థం చేసుకుందంట. ఇలా ఉన్నప్పుడు మనము ఈ కథలో మనం ఏం తెలుసుకోవాలి, ఆడపిల్లల్ని భద్రంగా చూసుకోవాలన్నమాట. ఇంట్లోనే లీవ్ కదా, వాళ్ళ పిల్లోళ్ళకి ఏం తెలుస్తుంది, 4 years 5 years 6 years, ఇప్పుడు ఒక 3rd standard 4th standard అనుకోండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు మేము బయట ఆడేస్తామంటే సరే సరే పో అంటే మళ్ళీ మనం వెతకాలి ఎక్కడున్నారు అని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట అసలు పంపించనేకూడదు. పంపించారా మీరు కూడా కాసేపు వెళ్ళారండి వాళ్ళతో, వాళ్ళు బాగా ఆడుకొని తర్వాత తోడుకొని రండి, కానీ ఎవరిని నమ్మి బయట పంపించొద్దండి. వాళ్ళని
భద్రంగా చూసుకోండి. అసలు ఈ సమ్మర్ హాలిడేస్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పేసి చెప్పండి. ఇంట్లో ఏదైనా ఎప్పుడు చదివే పుస్తకాలే చదివి వాళ్ళకి బోర్ అయిపోయి ఉంటుందన్నమాట. కాబట్టి ఇంట్లో ఉండే ఒక క్యాలెండర్, ఇంట్లో ఉండే ఒక క్యాలెండర్ ఇవ్వండి. దాంట్లో అయితే సండే, మండే, జనవరి, ఫిబ్రవరి, తెలుగు క్యాలెండర్ అయితే జనవరి, ఫిబ్రవరి, ఆదివారం, సోమవారం ఇవన్నీ ఉంటాయి కదా. తమిళ్లో ఆయా లాంగ్వేజ్ ఉంటుంది కదా, అవన్నీ చదవమని చెప్పండి. వాళ్ళు ఏం లాంగ్వేజ్ చదువుతున్నారో అది ఒకసారి చదవమ్మా, ఇది ఒక 2 లైన్స్ చదువు. లేదంటే ఏదైనా ఒక ఇన్విటేషన్ ఎవరైనా ఇస్తారనుకోండి, ఇన్విటేషన్ కార్డ్ చదవమని చెప్పండి. ఆ విధంగా చదువుతూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఈవెన్ మనము చెత్త తోస్తాం కదా, అప్పుడైతే ఒక పేపర్ కూడా నేను అలాగే మా పిల్లలకి చెప్పినానండి స్కూల్లో. ఒక పేపర్ కూడా మీరు దాంట్లో ఏముందో చదివి చూడకుండా దాన్ని పారవేయకూడదు. మీకు ఇప్పుడు సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ అనుకోండి, సెకండ్ స్టాండర్డ్కి అంత ఫ్రీగా చదవడం రాదు అని అనుకుంటే మీరు అట్లీస్ట్ దాన్ని ఎత్తుకొని పోయి మీ పేరెంట్స్ చూపించాలి. ఇదేం పేపర్ అమ్మా అని చూపి, అది లేదులే వేస్ట్ పేపర్దా అని వాళ్ళు అన్నారంటే మాత్రం దాన్ని తీసి పారేయండి అని నేను కూడా చెప్పానండి మా పిల్లోళ్ళకి. అదేవిధంగా మీరు మీ పిల్లోల్ని భద్రంగా చూసుకోండి. సమ్మర్ హాలిడేస్ బాగా జాలీగా వాళ్ళు ఎంజాయ్ చేయాలండి. ఏమాత్రం ఎవరికి ఏ అపాయం కాకుండా పిల్లోల్ని భద్రంగా చూసుకోండి. తర్వాత వాళ్ళకి ఈ టైంలోనైనా దైవ ధ్యానం అనేది, ఏదో ఒక మహాశక్తి మనకు ఉంది, మనల్ని నడిపిస్తూ ఉంది అనేది వాళ్ళు చిన్నప్పటి నుంచి తీసుకుని రండి. ఏ కష్టమైన సుఖమైన దేవుణ్ణి మరవకూడదు, అంతే. ఆ ఒక జ్ఞానం అనేది ఈ సమ్మర్ హాలిడేస్లో డైలీ వాళ్ళ చేతిలో ఒక మెడిటేషన్, ఒక 5 minutes మెడిటేషన్ అయితే వాళ్ళు ఎవరైనా చేయొచ్చండి. జస్ట్ ఇలా చేపెట్టుకుంటారు కదా, అలా కూర్చొని వాళ్ళని ఒక 5 minutes డైలీ నైట్ టైంలో ఈరోజు అన్నీ ఏం జరిగింది, ఈరోజు నేనేమేమి కరెక్ట్ పని చేశాను, ఈరోజు నేను ఏదైనా చేసిన పనిలో ఏదైనా తప్పుగా చేశానా, ఈ విధంగా కొద్దిసేపు ఒక 5 minutes ధ్యానం చేయమని చెప్పండి. తర్వాత రేపు చూడండి ఇంకా ఇంత కరెక్ట్గా నడుచుకుంటారా వాళ్ళు అని. సో మెడిటేషన్ అండి కంపల్సరీ. అందుకు వయసు ఏమీ రీజన్ కాదు. చిన్న పిల్లాడి నుంచి వయసైన వాళ్ళ వరకు మెడిటేషన్ చేయొచ్చు అన్నమాట. మెడిటేషన్ అనేది మంచి బ్రీతింగ్ చేస్తూ మెడిటేషన్ చేయాలి. అది చాలా ఆరోగ్యానికి మంచిదండి. సో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ పిల్లల్ని భద్రంగా చూసుకుంటూ సంతోషంగా హ్యాపీగా ఈ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయండి. ఓకేనా? అలాగే వెళ్ళిపోతండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వీడియో వేసేంత వరకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.